హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనీబెనీ టీవీ. మనం రాత్రి కొండవీటి వాగు అలాగే గుంటూరు ఛానల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి సంబంధించి తారు పనులు అనేవి కొనసాగుతున్నాయని ఇచ్చాము కదా. ఇప్పుడు పూర్తయిపోయినాయి. మొత్తం మనం రాత్రే చెప్పాము, మొత్తం కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జి పైన తారు పనులు ఉదయం కల్లా పూర్తయిపోతాయి అని. మనం చూడొచ్చు, మొత్తం తారు వేయటం అయితే పూర్తయిపోయింది. అసలు మిగిలిన పనులు ఏమున్నాయి అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాం. మొత్తం 288 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అనమాట. ఇది మొత్తం లెంత్. పైన తారు వేసిన తర్వాత కింద మధ్యలో అంటే పిల్లర్కు మధ్యలో డక్స్ ఏర్పాటు చేస్తూ వాటి వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంటు. ఇంకొంచెం చూడండి, గడ్డరు మనకి ఎట్లా అనేది క్లియర్గా కనపడుతుంది అనమాట. తారు పనులు అయితే అయిపోయినాయి. మిగతా పనులు ఒకదానికి గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ అనేది క్లోజ్ చేయడానికి చేస్తున్నారన్నమాట. కార్మికులు మొత్తం నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. అవి కూడా ఫిల్ చేస్తూ ఉన్నారు. డెడ్ లైన్ దగ్గర పడే కొద్ది వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయిన వర్క్ నైట్ కూడా కొనసాగి ఉదయం కల్లా పూర్తయిపోయింది. ఇంకా మిగిలిన వర్క్ ఏవైతే ఉన్నాయో ప్యాచ్ వర్క్స్ అంటే మనకి పిల్లర్కి మధ్యలో ఇలా డక్ షీట్స్ ఏర్పాటు చేస్తూ అనేది వర్క్ అయితే జరుగుతుంది అనమాట. డక్ షీట్స్ను రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. అక్కడ క్లీన్ చేసి దానిపైన కూడా మళ్ళీ పోస్తారన్నమాట. అంటే ఐరన్ లాంటి రాడ్లు అనేవి ఏర్పాటు చేస్తారు. చూడండి, అసలు ఇవి మొత్తం అయిపోయింది. చూడండి, మనం చూడొచ్చు స్టీల్ బ్రిడ్జికి సంబంధించి చూడొచ్చు. మీకు రోజు గుంటూరు ఛానల్ కొండవీటి వాగు అనేది రోజు రెగ్యులర్గా చెప్తున్నాం కదా. అసలు ఏంటి అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మీకు వీడియోలో ప్యాన్ చేసి చూపిస్తాను అనమాట. అంటే మనం స్టీల్ బ్రిడ్జి మీద ఉన్నాము. అక్కడ మీకు క్లారిటీగా ఇప్పుడు కనపడేది గుంటూరు ఛానల్ అనమాట. అంటే గుంటూరు వైపు వెళ్తుంది. ఇది త్రాగునీటి కోసం అటు సైడ్ వాడుకోవడానికి అనమాట. వాటర్ అన్నీ వాడుకోవడానికి, పొలాలకు కానీ త్రాగునీటికి కానీ వాటన్నిటికి యూజ్ చేసుకోవడానికి అనమాట. ఇది గుంటూరు ఛానల్. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ చేసి మీకు ఒకసారి కొండవీటి వాగు కూడా చూపిస్తాను. రోడ్డు మీద ఎలా ఉంది ఏంటి అనేది కూడా వేసిన తర్వాత మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. వర్క్ ప్రతి చోట కొనసాగుతుంది అనమాట. అంటే లేయర్స్ వేసారు. మొన్న స్లాబ్లు వేసారు కదా, స్లాబ్ ఎలా అయితే వేసారో అట్లా లేయర్స్గా వేసారు అనమాట. అలాగే ఇప్పుడు మీకు కనపడేది కొండవీటి వాగు. ఇందాక గుంటూరు ఛానల్ చూశారు కదా, ఇది కొండవీటి వాగు. ఇలా రెండింటి మీద క్రాస్ అయ్యేటట్టుగా ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేశారు. అందుకోసమే ఇంత లెంత్ స్టీల్ బ్రిడ్జి అనేది రావడం జరిగింది. అలాగే ఎలివేటెడ్ కారిడార్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఆ గుంటూరు ఛానల్ కొండవీటి వాగు ఎక్కడ క్రాస్ అవుతుందో కూడా చూపిస్తాం మీకు అసలు వీడియోలో. ఇప్పుడు అటు వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది క్రాస్ అయ్యేది అనమాట. మీకు ఇది కొండవీటి వాగు. ఇప్పుడు మీరు చూస్తుంది వీడియోలో కొండవీటి వాగు అనమాట. అలాగా అదిగోండి అటు సైడ్ వెళ్తుంది చూసారా, అది గుంటూరు ఛానల్. ఆల్రెడీ వాటర్ వెళ్తాను చూడండి కింద నుంచి. అలా అది లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. మనకు అటు సైడ్ వెళ్తే స్ట్రైట్గా వెళ్తే లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఇలా రెండు ఛానల్స్ మీద అయితే
ఆ వాగుల మీద అయితే నిర్మాణం చేశారు. అలాగే సరే వర్షం పడినప్పుడు కూడా ఈ వాటర్ పోవాలంటే ఎలాగా, దానికోసం కూడా స్పెషల్గా ఇవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవి ఉక్కుతో వీటిని నిర్మాణం చేశారు, తయారు చేశారు. ఇక్కడ మీకు హౌల్ కనపడుతుంది చూసారా, తారు పోసేటప్పుడు అంతకుముందు చెక్క లాంటి దానికోసం పోసి స్లాబ్ పోసిన తర్వాత దాన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు మీకు ఇది చూస్తున్నారు చూసారా పక్కనే, అది దాన్ని అక్కడ రీఫిట్ చేస్తారు. ఎంత వర్షం పడినా ఈ స్టీల్ బ్రిడ్జి పైన వాటర్ అంతా దీని ద్వారా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట, కింద వాగులోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కింద పైప్ అనేది కూడా వాళ్ళు అటాచ్ చేస్తారు, అన్ని పైపులు అన్నీ అటాచ్ చేస్తారు. అటాచ్ చేసేసి మీకు వాటర్ అనేది పోయేందుకు రెడీ చేస్తారన్నమాట. ఇంకా చూడండి, మీకు మొత్తం తారు అనేది అయిపోయింది. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేసి మార్నింగ్ కల్లా మొత్తం వేసేసారు. వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా పనులు అయితే కొనసాగుతున్నాయి. డెడ్ లైన్ ఏదైతే పెట్టుకున్నారో ఆ డెడ్ లైన్కి అయితే పనులు ఫాస్ట్గా కొనసాగుతున్నాయి. ఒక పక్క బకింగ్హామ్ కెనాల్ ఇప్పటికే పెయింటింగ్ ముస్తాబవుతోంది, పెయింటింగ్ పనులు కూడా అయిపోవచ్చినాయి. అలాగే కొండవీటి వాగు మేజర్ బ్రిడ్జి ఏదైతే స్టీల్ బ్రిడ్జి ఉందో దానిపైన తారు అయితే అయిపోయింది. మిగతా పనులు క్రాష్ బ్యారియర్స్కి సంబంధించిన పనులు కానీ, అలాగే దానికి అంటే ఒక భాగానికి ఇంకో భాగానికి కనెక్టివిటీ చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి అన్నమాట. వేసేసినప్పుడు మొత్తం వేసారన్నమాట కలిపి దాన్ని. ఎందుకంటే అక్కడ ఐరన్తో ఉక్కుతో అయితే ఏర్పాటు చేస్తారు. మనం చాలా బ్రిడ్జిల మీద చూశారు కదా మీరు. ఉదాహరణకి కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా చూసే ఉంటారు మీరు. అక్కడ ఫ్లైఓవర్ చూస్తే కనుక సేమ్ మధ్యలో ఐరన్ లాంటివి ఏవైతే ఉన్నాయో అలాగా ఏర్పాటు చేస్తారన్నమాట. మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఏదైతే క్లీన్ చేస్తారు కదా, ఇప్పుడు ఇది క్లీన్ చేస్తున్న పరిస్థితి అన్నమాట. తారు అనేది వేసారు, తారు వేసిన తర్వాత ఇవి తీసేసి దీనిపైన మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ అంతా సరిగ్గా చేసి దానిపైన నిర్మాణం అనేది మళ్ళీ చేస్తారు. ఎందుకంటే కింద గడ్డర్స్ అనేవి ఏర్పాటు చేసినప్పుడే వాటికి బేరింగ్స్ అనేవి ఏర్పాటు చేశారు. మూవబుల్గా ఉంటుందన్నమాట. కొంచెం మనం వెళ్ళేటప్పుడు హెవీ వెహికల్ ఏమైనా వెళ్ళేటప్పుడు మూవబుల్గా ఉంటుంది. అందుకోసం ఏ భాగానికి ఆ భాగం, గడ్డర్లు కూడా ఏ భాగానికి ఆ భాగం ఏర్పాటు చేశారు. స్లాబులు పోసేటప్పుడు కూడా ఏ భాగానికి ఆ భాగం ఏర్పాటు చేశారు. అలాగే తారు పోసినప్పుడు కూడా ఏ భాగానికి ఆ భాగం తారు పోశారు. దాని మధ్యలో స్టీల్గా ఉక్కుతో స్టీల్తో మధ్యలో గడ్డర్లాగా ఏర్పాటు చేస్తారన్నమాట. ఎందుకంటే మూవబుల్గా ఉన్నప్పుడు క్లోజ్ అయి ఉంటే అది బ్రిడ్జికి ప్రమాదం అవుతుంది. అందుకోసమే దానికి భాగాలుగా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు సాఫీగా ఉంటుంది, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం అక్కడ స్టీల్ బ్రిడ్జ్ మీద చూసాం కదా, బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అలాగే క్లోజ్డ్గా కనిపిస్తుంది. కానీ కింద చేసినప్పుడు అయితే మనకి మూవబుల్గా ఇలాగా కంఫర్ట్గా ఉండే విధంగా పనులు అయితే కొనసాగుతున్నాయి అన్నమాట. అది నిన్న మనం వీడియో స్టార్టింగ్లో చూసినప్పుడు అక్కడ క్లీన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొన్ని చూస్తే ఇక్కడ తొలగించేందుకు పనులు అయితే కొనసాగుతున్నాయి. మిషన్లతో తొలగిస్తున్నారు అన్నమాట. కింద ఒక ఇసుక మూటలు లాంటివి వాటిని పెట్టేసి వాటిపైన కొంచెం లేయర్గా అనమాట, కొంచెం లేయర్గా తారు అయితే వేశారు. వాటిని తొలగిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా మూవబుల్గా ఉంటుంది వంతెన అనేది. కింద బేరింగ్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఆ మూవబుల్గా ఉండటం కోసం కొంచెం ఊగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాని డిజైనే అలా చేశారన్నమాట. డిజైన్ చేయడమే అలా చేశారు, మూవబుల్గా ఉండే విధంగా అనమాట. మనం ఆల్మోస్ట్ ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జికి ఎండింగ్కి వచ్చేసాము.
అంటే మీకు పూర్తిగా అయిందా లేదనేది చూపించడం కోసం ఎండింగ్ వరకు చూపించాను అనమాట. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, కాంక్రీట్ అనేది మన తార్ అనేది ఫుల్గా క్లోజ్ చేసేసి వేసారు. తర్వాత మనం స్టార్టింగ్లో చూసాం సరే మధ్యలో గ్యాప్ అనేది అలాగ ఉంటుందన్నమాట. మనం ఇందాక చూసినప్పుడు అక్కడ అనేది క్లీన్ చేస్తూ ఉన్నారు, తీసేస్తూ ఉన్నారు. కొండవీటి వాగు మీద గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు, తారు పనులు అయితే క్లోజ్ అయిపోయినాయి. మిగతా పనులు అయితే కొనసాగుతున్నాయి. మరొక 2 రోజుల్లో 3 రోజుల్లో ఇది కూడా పెయింటింగ్ పనికి వచ్చేస్తుంది అనమాట. క్యాష్ బ్యాగర్స్ నిర్మాణం అయిపోయింది, తారు పనులు అయిపోయినాయి, అలాగే క్లోజింగ్ పనులు చేస్తూ ఉన్నారు. ఒక భాగానికి దానికోసం ఏ భాగానికి ఆ భాగం అందుకే వేసింది, మూవబుల్గా ఉంటుంది కాబట్టి ఏ భాగానికి ఆ భాగం అనేది చేశారన్నమాట. ఇది మనం కొండవీటి వాగు మీద నిర్మించే స్టీల్ బ్రిడ్జి ఎండింగ్ అయితే వచ్చాం. ఇది ఎండింగ్ అనమాట, అంటే బ్రిడ్జి ఎండింగ్, ఇది రోడ్ ఎండింగ్ కాదు, బ్రిడ్జి ఎండింగ్. అంటే అమరావతిలోకి స్టీల్ బ్రిడ్జి ఎండింగ్ అనమాట. కొండవీటి వాగు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి ఎండింగ్. మొత్తం అయిపోయినాయి తారు పనులు, నిన్న స్టార్ట్ చేసిన తారు పనులు మొత్తం అయిపోయినాయి. ఇది అప్రోచ్ రోడ్డు చూడండి, అప్రోచ్ రోడ్డుకు కూడా వేసారు, అంటే ముందు కనెక్టివిటీ కోసం అయితే వేసారన్నమాట. మీకు దీని కనెక్టివిటీ కూడా ఒకసారి చూపిస్తాను, అంటే దాన్ని సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. కానీ కనెక్టివిటీ అనేది చూపించడం కోసం ఒకసారి చూపిస్తున్నాను చివరిలో. ఇదిగోండి చూడండి, ఇట్లా కనెక్ట్ అవుతాం అనమాట మనం. అప్రోచ్ రోడ్డు ఇది, మొత్తం సిటీ యాక్సెస్ రోడ్డు, సెకండ్ ఫేజ్కి సంబంధించి స్టీల్ బ్రిడ్జికి ఎంటర్ అయ్యే రోడ్డు అనమాట. ఇది పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మొత్తం అదిగోండి చూడండి, జిఎస్బి తీసుకొచ్చి మొత్తం పోస్తున్నారు. హైట్ లేపాలి కదా ఇక్కడంతా, అందుకోసం చేస్తున్నారన్నమాట. అలాగే ఇది ఇక్కడితో అయిపోదు, ఈ నిర్మాణం అనేది రేపు 13వ తారీఖు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడితో అయిపోదు. మనం మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం కదా, థర్డ్ ఫేజ్కి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయని చెప్పుకుంటున్నాం కదా. ఇదిగోండి స్టీల్ బ్రిడ్జి ఎండింగ్లో మీకు ఇక్కడి నుంచి చూస్తే మీకు అర్థమైపోద్ది. అవన్నీ థర్డ్ ఫేజ్కి సంబంధించిన పనులు అనమాట. ఇవి సెకండ్ ఫేజ్లో ప్రస్తుతం మనం పనులు అయితే ఓపెనింగ్కి సిద్ధం అవుతున్నాయి. థర్డ్ ఫేజ్కి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇదిగోండి దానికి సంబంధించి నేను మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను థర్డ్ ఫేజ్కి సంబంధించి. ప్రస్తుతానికి ఈ కొండవీటి వాగు గుంటూరు ఛానల్పై నిర్మించిన మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి అప్డేట్స్ మాత్రం ఈ వీడియోలో ఇస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, దాంతోపాటు షేర్ చేయడం కూడా చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చేత తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ఎంతగా నన్ను సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోలు చేయటానికి నాకు ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ మిత్రులారా, జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.